అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈరోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈరోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈరోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. కానీ ఈరోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ భారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్నలాగా మరి ఒక చిన్నన్నలాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. వెలుగుల కలిమిని పంచే విద్యుత్ శక్తి, ఆర్థిక బలిమిని పెంచే విద్వత్ శక్తి. ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారి సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వనపర్తి శాసనసభ నియోజకవర్గ ముద్దుబిడ్డగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా ప్రేమతో, ఆప్యాయంగా ఈరోజు ఆదరాభిమానాలతో స్వాగతం పలికారు. అటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి, గౌరవ స్థానిక శాసనసభ్యులు మెగారెడ్డి గారికి, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శంకరయ్య గారికి, గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు రాజేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీహరి గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ దామోదర్ రెడ్డి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, గౌరవ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, ఏఐసిసి కార్యదర్శి నాతో పాటు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరులు సంపత్ గారికి,
ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి, చైర్మన్ మైనార్టీ సెల్ ఓబిదుల్లా